సిటీ కేబుల్. ప్రభుత్వ భూమిని కబ్జా కోరల్లో నుండి విడిపించండి అంతారం గ్రామస్తుల డిమాండ్. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామ శివారులో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా కోరల్లో నుండి విడిపించి గ్రామ అవసరాలకు వినియోగించాలని అధికారులను డిమాండ్ చేశారు. బుధవారం అంతారం గ్రామ శివారులోని సర్వే నంబర్ 58లో జరీనా ఇండస్ట్రీస్ కు సంబంధించిన జహీర్ ఖాన్ అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించారని గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సర్వేయర్ సహాయంతో భూమిని సర్వే చేయగా సుమారు 4 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన ఎర్ర హనుమంతు మాట్లాడుతూ తమ పూర్వీకులకు ప్రభుత్వం వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగించేందుకు 4 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. అయితే అందులో 1 ఎకరం తమ పూర్వీకులు జహీర్ ఖాన్ కు అమ్మినట్లు ఉండగా మిగిలిన 3 ఎకరాలను కూడా జహీర్ ఖాన్ పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. సుమారు మొత్తం 10 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని, ఈ విషయంపై ఎన్నిసార్లు పై అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అంతారం గ్రామ ఉప సర్పంచ్ వడ్డే రవి మాట్లాడుతూ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో నర్సరీ ఏర్పాటు చేసేందుకు ఈ స్థలం అవసరమని తెలిపారు. అక్రమంగా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని అంతారం గ్రామ పంచాయతీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సభ్యులు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిని కాపాడుకుంటామని తెలిపారు. ఈ విషయంలో అధికారులు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. అంతారం గ్రామ శివారులో జరీనా ఇండస్ట్రీస్ ఆధీనంలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని గ్రామ ప్రజల అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పై అధికారులను కోరుతున్నారు. కాగా ఈ ఆరోపణలపై సంబంధిత జరీనా ఇండస్ట్రీస్ లేదా జహీర్ ఖాన్ వైపు నుండి వివరణ వెలువడవలసి ఉంది. గట్టిగా అందరికీ నమస్కారం. నా పేరు వడ్డే రవి, అంతారం గ్రామ ఉప సర్పంచ్ని. అయితే ఇప్పుడు ఎందుకోసం ఎక్కడ ఉన్నామంటే మనము అంతారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 58లో జైర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి క్రషర్ ఉన్నది మనకు ఇక్కడ. అయితే దాదాపు ఆయనకు 6 ఎకరాల వరకే పట్టా ఉంది అని చెప్పేసి మాకు తెలిసింది. అయితే ఆయన పక్కనున్న ల్యాండ్ 58లోనే ప్రభుత్వ భూమి సుమారుగా 4.5 ఎకరాలు ఉంటుంది. ఎలాంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా ఆక్రమించి ఆయన యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తూ ఆయన వ్యాపార నిమిత్తం వాడుకుంటున్నాడు ప్రభుత్వ భూమి. కావున దీనివల్ల మా గ్రామ పంచాయతీ కానీ ప్రభుత్వానికి కానీ వచ్చే ఆదాయాన్ని గండిపడుతుంది. పైగా ఎటువంటి పర్మిషన్ లేకుండా మేము వచ్చి అడిగితే ఇట్లా ఎందుకు ఆక్రమించారని అడిగితే ఆయనని నేను కరెక్టే ఉన్నా, నా వరకు నేనున్నా, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదని చెప్పేసి మాకే ఉల్టా మాట్లాడుతుండ్రు. మేము సెక్రటరీ గారికి ప్రెజర్ తీసుకొచ్చి గ్రామ సెక్రటరీ గారికి సర్వే కూడా చేయించినాం. సర్వేలో కూడా దాదాపు 4 ఎకరాల వరకు ఆయన ఆక్రమించిందని చెప్పేసి కూడా తేలింది. ఆయనకు ఎన్ని రోజులు అని చెప్తున్నాం. దాదాపు పెద్ద కుప్ప, అంటే పెద్ద ఆయన వ్యాపార నిమిత్తం చాలా పెద్ద కుప్ప తీసుకొచ్చి క్రష్ చేసి మొత్తం కంకరేసి పెట్టిండు. ఖాళీ చేసేయండి, మేము ఎంతవరకు ఉందో మా ల్యాండ్ వరకు మేము ఫినిషింగ్ చేసుకొని మా ప్రభుత్వ భూమిని మేము కాపాడుకోవాలి అని చెప్పేసి మా ఉద్దేశంతో మేము ఈయన కలవడం జరిగింది. ఆయన కూడా ఎలాంటి రెస్పాండ్ ఇస్తలేడు. కావున ఆయన ఒక జైర్ కన్స్ట్రక్షన్ అనే యజమానిపై తగు చర్యలు తీసుకొని మా ప్రభుత్వ ఆస్తులు కాపాడుకొని మా గ్రామానికి న్యాయం చేయాలి గ్రామ ప్రజలకు అని చెప్పేసి కోరుతున్నాను. దాదాపు ఇక్కడ మనకు చాలా ఇయర్స్ నుంచి కరెంటు పోల్ కూడా ఏర్పాటు చేసి అక్రమంగా వాడుకుంటున్నాడు. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్లో ఇయర్స్ నుంచి భూమిలో పట్ట బోర్ వేసుకున్నాడు. 600 ఫీట్ల బోర్ వేసుకొని ఆ నీళ్ళు కూడా వాడుకున్నాడు అంట. అన్నీ మా దృష్టికి వచ్చినాయి. కావున మేము కంప్లీట్ ఆర్టీఓ గారికి, కలెక్టర్ కూడా తెలియజేయడం జరుగుతుంది. మాకు సరైన న్యాయం చేసి ఈ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిందే కోరుతున్నాను. 4లో 1 ఎకరా భూమి మా తాత వాళ్ళ దగ్గర లీజు కానీ తీసుకొని దొంగ రిజిస్ట్రేషన్ 1 ఎకరా చేయించుకొని తక్కిన 4 ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని అందులో 4 ఎకరాల్లో 2 ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చిండు, 2 ఎకరాలు వీళ్ళపైన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆయన దగ్గర కూడా డాక్యుమెంట్స్లో 1 ఎకరా ఉంటుంది. మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ చెక్ చేయండి. ఆయన దగ్గర కూడా, మా దగ్గర కూడా చెక్ చేయండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్లో ఓన్లీ 1 ఎకరా మాత్రమే ఉంటుంది. అందులో 2 ఎకరాలు అని చెప్పి ఆయన దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్లు సృష్టించిండు. జరీనా బేగం పేరు పైన 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మా దగ్గర 1 ఎకరా అని లీజుకు ఓన్లీ 1 ఎకరా మాత్రమే తీసుకున్నాడు. ఆ 1 ఎకరా లీజ్ కానీ తీసుకొని ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకొని మా పాలెల దగ్గర కూడా ఇంకా 58/3/4లో కూడా 4 ఎకరాలు కబ్జా చేసిండు. దీనికి ఏ ఆఫీసర్ ఏం చేయకొచ్చి మొత్తం టోటల్ అంతారం భూమి 10 ఎకరాలు కబ్జా చేసిండు. ఆయనకు సెంటు భూమి కూడా లేదు. ఇంత పెద్ద ఎత్తున ఆయన దందా చేస్తున్నాడు. దీన్ని అడిగే ఏ నాదుడు లేడు.
కంపల్సరీ మీరు దీనిపైన చర్య తీసుకోవాలి. కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాను. కలెక్టర్ ఎస్పీకి రాసిండు దానిపైన క్రిమినల్ కేసు చేయండి అని రాసిండు. నేను కోర్టుకు కూడా వెళ్ళాను. కోర్టులో కూడా కేసు వేసిన. వీలైన తొందరలో అది కూడా వస్తుంది. నా తరఫున కూడా ఊరోళ్ళు కూడా వీళ్ళు కూడా ఎక్కడైతే భూమి అంతరంది ఇంకా నాకు తగిన 4 ఎకరాలు 6 ఎకరాలు కబ్జా చేసిండో దానికోసం కూడా మా విలేజ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ వచ్చిండ్రు. కంపల్సరీ ఏడికైనా వెళ్తాం, ఆయన విడిచిపెట్టేదే లేదు. కంపల్సరీ ఆయన పైన ఈ భూమి ఆయనకు సెంటు లేకుండా చేసే వరకు వదిలిపెట్టేదే లేదు. అంతే. అట్లా చెప్పు. మేము భూమి లేని నిరుపేదలం కాబట్టి గవర్నమెంట్ అప్పట్లో మా తాత వాళ్ళకి ఇచ్చింది. మాకు ఎలాంటి భూమి లేదు. ఉన్న ఈ 4 ఎకరాల భూమిని ఈ జైర్ అనే వ్యక్తి కబ్జా చేశాడు. కంపల్సరీ దీన్ని చర్య తీసుకొని వీళ్ళ పైన క్రిమినల్ కేసు చేయాలని ఎస్పీ కూడా కలెక్టర్ రాసిండు. మీ తరపున కూడా సీఎం వరకు అందేటట్లు చూసి ఈయన పైన కంపల్సరీ క్రిమినల్ కేసు కావాలని ఈ గవర్నమెంట్ నా 10 ఎకరాల భూమిని ఎలాంటి అథారిటీ లేకుండా వాడుకుంటున్నాడు. దీనికోసం ప్రతి ఒక్కరు సహకరించే ప్రతి ఒక్కరిని కూడా అందులోకి తీసుకొని ఈయన పైన కంపల్సరీ కేసు చేయాలని చెప్పి కోరుతున్నాను. అంటారమండి. నా పేరు సత్యనారాయణ రెడ్డి. లాస్ట్ ఇయర్ నాకు బాధితులు మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి మా ల్యాండ్లో ఇది 6 ఎకరాలు మాత్రమే ఉంది, మిగతా 4 ఎకరాలు కబ్జా చేశారు సార్, దాని మీద చర్యలు తీసుకోమని మా దగ్గరకు అప్రోచ్ అవ్వడం జరిగింది. దానిపై మేము లాస్ట్ ఇయర్ సర్వే చేయడం కూడా జరిగింది. సర్వే చేస్తే వాళ్ళు నిజంగానే 6 ఎకరాలు మాత్రమే వాళ్ళకు ఉండగా మిగిలిన 4 ఎకరాలు కబ్జా చేసి దాంట్లో డంప్ చేయడం, మిగతా ప్రభుత్వ భూమిలో వాటర్ బోర్ వేసుకోవడం, ఇంకా వేరే చిన్న కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దీనిపై ఆల్రెడీ సర్వే రిపోర్ట్ తీసుకుని వచ్చి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. మిగతా 4 ఎకరాలు అయితే ఏదైతే ఉందో దాన్ని తొలగించి మీ 6 ఎకరాల వరకు అద్దెలు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు మీ బిజినెస్ కొనసాగించడం చెప్పడం కూడా జరిగింది. కాకపోతే వాళ్ళు సరే అన్నారు. దాని తర్వాత దాన్ని ఉన్న 4 ఎకరాలను ఇంకా ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుంది. మళ్ళీ ఇంకో 1 ఎకరా కూడా దాదాపు ఇప్పుడు 5 ఎకరాలు అయింది. 4 ఎకరాలు కబ్జా ఇప్పుడు 5 ఎకరాల వరకు వచ్చింది. దీంట్లో పెద్ద ఎత్తున డంప్ చేయడం జరుగుతుంది. బాధితులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అంటే ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి ఆ 4 ఎకరాల్లో చెట్లు పెట్టడమా లేదా ఇంకోటి ఏదో విధంగా ప్రభుత్వ భూమిని ఎందుకు అనవసరంగా వాళ్ళ చేతిలో పెట్టడం అన్నట్టు, ఇక్కడ చెట్లు కమ్యూనిటీ ప్లాంటేషన్ చేద్దాం అన్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఆయన మాత్రం వినకుండా అలాగే డంపింగ్ అనేది కొనసాగిస్తారు. అక్కడ మొత్తం నిర్మాణం చేసిండు, ఏమంటావు రూమ్స్ కట్టిండు. రూమ్స్ కూడా ఎలాంటి పర్మిషన్ కూడా లేవు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ కట్టుకున్నాడు. అప్పుడు ఉన్నప్పుడు ఇల్లీగల్ కట్టుకున్నాడు. మేము అడిగినాము అది ఏమున్నది కట్టండి, మీ నక్షలు ఏమున్నా కట్టేసండి అంటే కూడా ఏది లేదు. నోటీస్ తీసుకున్నాడు. మేము ఫోన్ చేస్తే రెస్పాండ్ కాడు. ఏం చెప్పినా ఏనాడు మీరు ఏడుకొత్తరు పోండి, కలెక్టర్ కొత్తరు పోండి అని ఈ బెదిరింపులు కూడా వస్తున్నాయి. ఎవరు లీడర్ అంట హరీష్ ప్రసాద్ లేదా హరీష్ రెడ్డి అంట, ఆయన చేస్తున్నాడంట. ఇది వ్యాపారం మొత్తం ఆయన చేస్తున్నాడంట. ఆయన పెట్టుకొని ఈయన మధ్యలో అన్నీ ఏదేదో జూడ మాట్లాడి తప్పించుకుంటాడు అంతే. మా గ్రామ పంచాయతీ జీపీకి కావాలని చెప్పేసి మేము 3 రోజుల సంది అడుగుతుంటే కూడా ఆయన పట్టించుకుంటలేడు. నోటీస్ ఇస్తే కూడా పట్టించుకుంటలేడు. మీరు ఏడుకొద్దరో పోండి, మేము చేసే పని ఇదే చేస్తున్నా అని చెప్పేసి ఇది అందుకే మీ వరకు తీసుకొచ్చి రేపు కానీ ఎల్లుండి కానీ సోమవారం వరకు కలెక్టర్ వరకు ధర్నా చేసుకుంటూ వెళ్ళిపోతాం మేము గ్రామ పంచాయతీ నుండి. Itu